రాష్ట్రంలో ఏసీబీ ఎన్ని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో అవినీతి అధికారులు పంత మాత్రం మారటం లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేస్తున్నప్పటికీ కొంతమంది అవినీతి అధికారులు మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా ఏసీబీ వల్ల మరో అవినీతి తిమింగలం పడింది. ఇంటి పన్ను విషయంలో లంచం తీసుకుంటూ ఎల్బీనగర్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ భార్గవ్ కృష్ణ ఏసీబీకి చిక్కాడు. నరసింహారెడ్డి అనే జీహెచ్ఎంసీ విశ్రాంతి ఉద్యోగి కర్మన్ ఘాట్లో నూతనంగా నిర్మించిన ఇంటికి సంబంధించి ఇంటి నెంబర్ కేటాయింపు, టాక్సెస్ సవరణ గురించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఆన్లైన్లో అప్లై చేసి ఫీజు కూడా చెల్లించారు. అయినప్పటికీ సంబంధిత అధికారి ఇంటి నెంబర్ కేటాయించకపోవడంతో ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగి విజయ భార్గవ్ కృష్ణను సంప్రదించారాయన. దీంతో విజయ భార్గవ్ కృష్ణ విశ్రాంత ఉద్యోగి నుంచి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో సదరు వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతడిపై కేసు నమోదు చేసుకుని లంచం తీసుకున్న 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. నరసింహారెడ్డి గారు అని చెప్పేసి ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు 130 స్క్వేర్ యార్డ్స్లో, ఇక్కడ కర్మాన్ గడ్ దగ్గర ఇల్లు కట్టు. అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి, అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఈ యొక్క నరసింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసీ ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకుంటే 67,000 రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి 3.5 yearsకి కట్టమని చెప్పేసి వాళ్ళంటే ఆ డబ్బులు కూడా కట్టేశాడు. కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దాని గురించి అని చెప్పేసి ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆయన కలిస్తే 10,000 రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది, లేకపోతే మీరు కాదు అని చెప్పేసి 10,000 రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేస్తే